జనగణన గెజిట్ నోటిఫికేషన్ వచ్చేసింది. కులగణన ప్రస్తావన లేదన్న కాంగ్రెస్, ముందే ప్రకటించామన్న కేంద్రం. జనగణన కోసం కేంద్ర హోంశాఖ సోమవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. భారత రిజిస్ట్రార్ జనరల్ సెన్సస్ కమిషనర్ మృత్యుంజయ్ కుమార్ నారాయణ పేరుతో ఇది విడుదలైంది. జనగణన చట్టం 1948లోని సెక్షన్ 3 కింద ఉన్న అధికారాలను అనుసరించి 2019 మార్చి 28న జారీ చేసిన 2021 నాటి జనగణన గెజిట్ నోటిఫికేషన్ను కేంద్రం రద్దు చేసింది. ఆ స్థానంలో ఇప్పుడు 2027 నోటిఫికేషన్ను జారీ చేసింది. 2027 మార్చి 1 నాటికి దేశవ్యాప్తంగా జనాభా లెక్కల సేకరణ పూర్తి చేయనున్నట్టుగా ప్రకటించింది. హిమపాతం అధికంగా ఉండే జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్, హిమాచల్, ఉత్తరాఖండ్లో 2026 అక్టోబర్ నాటికే ఈ ప్రక్రియ పూర్తి చేయనున్నట్టుగా వెల్లడించింది. మొత్తానికి జనగణన గెజిట్ నోటిఫికేషన్ వచ్చింది. కులగణన ప్రస్తావన లేదని కాంగ్రెస్ పార్టీ అన్నారు. ఆల్రెడీ కులగణనతోనే చేస్తున్నామని కేబినెట్ నిర్ణయం తీసుకొని చెప్పింది కేంద్ర కేబినెట్. ఇదే ఆ గెజిట్ నోటిఫికేషన్ వచ్చింది. జనగణనపై గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్రం దేశంలో 2 విడతల్లో జనగణన చేయబోతా ఉన్నారు. జనగణనతో పాటు కులాన్ని కూడా లెక్కించబోతా ఉన్నారు. కులాల వారీగా లెక్క చెప్పమంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసి దాచిపెట్టుకొని బీసీలకు లెక్క చెప్తే ఎక్కడ బీసీలు మమ్మల్ని బొంద పెడతారో అని చెప్పి భయపడతా ఉన్నారు. కానీ గుర్తుపెట్టుకోరి, ఎక్కువ రోజులు దాగదు, ఇది ఎక్కువ రోజులు దాగదు. ఏదో ఒక రోజు తేలాల్సిందే, ఆ డబ్బా తెరవాల్సిందే. మంచిగా చేస్తే మస్తు పేరు వస్తుండే, దాన్ని అనవసరంగా ఓడగొట్టుకున్నాను. మరి 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.